ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ ఏది లింక్ అయ్యింది, అలానే బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోతే ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాము. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు పొందాలన్నా మనకు ఎన్‌పీసీఐ యాక్టివేట్ ఉందా అనేది చాలా అవసరం కదా! మీకు ఏ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో ఉంది, ఆధార్‌కి లింక్ అయ్యి అనేది ఎలా తెలుసుకోవాలి, అలానే లింక్ అవ్వకపోతే ఎలా చేసుకోవాలి మొబైల్లో అనే దాని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇది మొబైల్లోనే చేసుకోవచ్చు. దీనికోసం మీరైతే ఫస్ట్ గూగుల్కి వెళ్ళి ఎన్‌పీసీఐ అని సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్లూ కలర్లో ప్రోడక్ట్, కన్జ్యూమర్, మీడియా అని కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ యారో ఇండికేట్ చేశాను చూడండి. ఇక్కడ ఈ కన్జ్యూమర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మొబైల్లో చేసుకుంటూ ఉంటే డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోండి, మీకు మంచిగా కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు హోమ్, ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఇలా కనిపిస్తుంది కదా. మీకు మీ ఆధార్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందని తెలుసుకోవాలంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు కొత్తగా లింక్ చేసుకోవాలి అంటే ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే మీకు సీడింగ్ అనేది క్లిక్ చేయండి ఆప్షన్. ఒకవేళ మీరు ప్రస్తుతం లింక్ అయిన బ్యాంక్ని డీసీడ్ చేసుకోవాలంటే డీసీడింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ బ్యాంక్ అని ఉంది కదా, మీకు స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, అలా మీకు ఏ బ్యాంక్ అయితే అది సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఉంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు క్యాప్చా ఎంటర్ చేయమని చూపిస్తుంది. మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోతే ఓకే, లింక్ అయ్యి ఉంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా మీరైతే లింక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏ బ్యాంక్ లింక్ అయ్యింది తెలుసుకోవాలంటే ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇలా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.